హాయ్ అండి. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ అందరికీ మంచిగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోయిన సంవత్సరం ఉన్న బాధలు, కష్టాలు ఏవి ఈ ఇయర్‌లో రాకుండా ఒకవేళ వచ్చినా అయన్నిటిని ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని దేవుడినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననమాట. ఇంకా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇంకా న్యూ ఇయర్ రోజు నేను ఎలా పూజ చేశాను, ఏంటి అనేదైతే ఆఫ్టర్‌నూన్ వరకు ఉంటుందనమాట. వీడియో గనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననమాట. ఇంకా యాజ్ యూజువల్‌గా ఇంట్లో ఉండే పనులు ఉంటూనే ఉంటాయి కదండీ! ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత నేను ఫ్రెష్ అయిపోయాననమాట. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి ఇంకా దేవుడికి సంబంధించిన పూజా సామాన్లు అవన్నీ కూడా నీట్‌గా వాష్ చేసేసాననమాట. చేసుకొని కాళ్ళకి చక్కగా పసుపది రాసేసుకున్నాను. ఈరోజు న్యూ ఇయర్ కదండీ! చక్కగా శారీ కట్టుకొని పూజ అయితే చేద్దామనుకుంటున్నాననమాట. ఇంకా ముందుగా అయితే ఇక్కడ పూజకి కావాల్సినవన్నీ కూడా రెడీ పెట్టేసుకుంటున్నాననమాట. నిన్ననే పువ్వులు అవన్నీ తీసుకొచ్చేసి పెట్టేసుకున్నాననమాట. ఎందుకంటే ఇంకా న్యూ ఇయర్‌కి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయన్నమాట పువ్వులనేవి. అందుకనేసి ముందు రోజే ఈ ఇంటి ముందుకొస్తారనమాట ఆంటీ వాళ్ళు. వాళ్ళ దగ్గరైతే తీసేసుకున్నాను. ఇంక చక్కగా పువ్వులు అవి అలంకరించేస్తున్నాను. ఇంకా ముందు రోజు నీట్‌గా దేవుడికి సంబంధించిన పటాలు అవన్నీ కూడా ఇక్కడ పేపర్ ఉంటుంది కదా! అక్కడంతా కూడా శుభ్రంగా పెట్టేసుకున్నానండి. ఇంకా అందుకనే నాకు నెక్స్ట్ డేకి కొంచెం పని తక్కువగా ఉంటుందనేసి ఇక్కడ పువ్వులన్నీ అలంకరించేస్తున్నాను. చూస్తున్నారు కదా! ఇలాగ పువ్వులన్నీ అలంకరించుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి దండ కూడా తీసుకున్నాననమాట. ఆ దండ అయితే ఇలా పెట్టేస్తున్నాను. ఎందుకంటే నేను ఎక్కువగా విడి పూలే పెడతానండి. ఇలాగ దండ అవి పెట్టామంటే ఆ పువ్వు అంటే ఆ పటాలనేవి కొంచెం ముందుకొచ్చేస్తాయనమాట. భయం వేస్తూ ఉంటుంది. కింద పడిపోతాయా ఏంటనేసి. మళ్ళీ అది పడిందంటే ఇంకొక భయం కదా! ఏంటి ఇలా పడిపోయిందని. అందుకనే ఎక్కువగా విడి పువ్వులు తెచ్చేసి పెడతాను. ఇంకెక్కువ మన ఇంటి ముందు పూస్తాయి కదా! ఆ పువ్వులతోనే పూజ చేసేస్తూ ఉంటాననమాట. ఇంకా ఇక్కడైతే అలాగే దేవుడికి సంబంధించిన పూజ సామాన్లకు కూడా ఇలాగ చక్కగా గంధం బొట్లయితే పెట్టేసుకుంటున్నాననమాట. ఇలాగ అన్నీ పెట్టేసుకొని నిండుగా పూజ అయితే చేసేసుకుంటున్నాను. మనస్ఫూర్తిగా అందరూ బావుండాలి. అందులో నేను కూడా ఉండాలి. ఇంకా పిల్లలు అందరూ బావుండాలి అని అయితే నమస్కారం అది చేసేసుకొని ఇక్కడ దీపం వెలిగించేసుకుంటున్నాననమాట. ఇంకా దీపం వెలిగించేసుకొని దీపారాధన అంతా చేసేసుకున్న తర్వాత మేమైతే ఈరోజు గుడికి కూడా వెళ్ళామనమాట. ఎందుకంటే మనకి గుడి పెద్ద దూరమేం కదండీ! మనకి ఇంటి ముందుకే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత వెంటనే గుడికైతే వెళ్ళేసి వచ్చాననమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను. మనస్ఫూర్తిగా అయితే నమస్కారం చేసేసుకున్నానండి. మనకి పోయిన సంవత్సరంలో ఉన్న కష్టాలని ఎలా అయితే ఎదుర్కొని ముందుకొచ్చామో అలానే ఈ ఇయర్ కూడా మంచిగా ఎలాంటి కష్టాలున్నా ఏమున్నా ముందుకైతే వచ్చేయాలన్నమాట. ఇంకా కష్టాలు లేకుండా ఉండాలి అని అయితే కోరుకోకూడదండి. ఎందుకంటే కష్టాలు, సుఖాలు అన్నీ కూడా లైఫ్‌లో ఒక పార్టేననమాట. అన్నీ ఉంటేనే లైఫ్ చాలా బావుంటుంది. ఇంకా ఎప్పుడు సుఖంగా ఉండాలి అనుకుంటే అది కుదరని పని అనమాట. మనకి ఇంకా సుఖంగాకి, కష్టానికి తేడా కూడా అర్థం కాదనమాట. అలా ఉంటే అప్పుడప్పుడు కష్టాలు, సుఖాలు అన్నీ వస్తూ ఉంటేనే లైఫ్ అనేది చాలా అంటే చాలా బావుంటుంది. ఇంకా ఇక్కడ దీపారాధన అంతా చేసేసాను చూస్తున్నారు కదా! నేనైతే ఎప్పుడూ ఒకేలాగా చేసుకుంటానండి. నాకు మనస్ఫూర్తిగా ఎలా అనిపిస్తుందో అలానే చేస్తాను. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని అయితే ఎవరిని చూసి కూడా ఫాలో అవ్వననమాట. ఇంకా మనకి ఫస్ట్ నుంచి ఎలా వస్తుందో అలానే పూజ చేసేసుకుంటాననమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తున్నాననమాట. ఇంకా ఈరోజు ప్రసాదం అలాంటివి ఏమీ అంటే చేయలేదండి. ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయిందనమాట. ఇంకా నిన్న ముగ్గులు వేసి అవన్నీ వేసేసి లేట్ అయిపోయిందనమాట పడుకునేసరికి. అందుకనేసి ఇంకా కొంచెం లేట్‌గా నిద్ర లేచాము. అందుకనేసి ఇంకా జస్ట్ అలా కొబ్బరికాయ కొట్టేసి ఇంట్లో ఏదో ఫ్రూట్ ఉంటే అదేమో తులసి మొక్క దగ్గర పెట్టేశాననమాట. ఇక్కడొచ్చేసి ఇలాగ కొబ్బరికాయ కొట్టేసుకున్నాను. ముందు రోజే నేను పూజకు కావాల్సినవన్నీ తెప్పించుకొని ఉంచేస్తానండి. ఇంకా అలాగే మా హస్బెండ్ కూడా ఇంకా షాప్‌లో పూజ చేసుకుంటారు కదా అనేసి ఇంకా అన్నీ ఒకేసారి తెప్పించాననమాట. ఫ్రూట్స్, కొబ్బరికాయలు, ఇంకా పువ్వులు ఇవన్నీ తెచ్చుకొని ఉంచుకున్నామనమాట. ఇంకా ఇంట్లో పూజ, దీపారాధన అంతా అయిపోయిన తర్వాత ఇంకా తులసమ్మ దగ్గరకొచ్చి దీపారాధన అయితే చేసుకున్నాననమాట. ఇంకా ఇక్కడ దీపారాధన అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెంటనే ఇంకా గుడికైతే వెళ్ళేసి వచ్చేసాననమాట. ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చాను. ఇంకా నిన్న నైట్ వేసిన ముగ్గులండి చాలా వరకు పిల్లలైతే తొక్కి ఆగం చేసేసారనమాట. ఇంకా ఏముంది ఈవినింగ్‌కి ఊడ్చేస్తాం కదా! వాళ్ళని తట్టడంలో ఏమీ ఉండదు. ఇంకా చక్కగా ఇక్కడంతా చూసారు కదా! నైట్ అయితే చాలా బాగుందండి. మార్నింగ్‌కి ఇలా అయిపోయిందనమాట. ఇంకా కలర్ చెప్పాను కదా! చూస్తున్నారు కదా! మార్నింగ్ అయితే చక్కగా కనిపిస్తుంది యెల్లో కలరు. సూపర్ కళగా ఉంటుందండి ఆ కలర్ వేసుకొని చల్లుకుంటే మాత్రం.
ఇంకా ఇంట్లోకొచ్చేసిన తర్వాత గుడికి వెళ్ళేసి వచ్చాను కదా! వచ్చిన తర్వాత పిల్లలకైతే టిఫిన్ వేసేస్తున్నాననమాట. ఈరోజొచ్చేసి ఇలాగ బోండాలు అయితే వేసేసాననమాట. ఇంకా పిండైతే చాలా అంటే చాలా కొంచెమే ఉంది. ఉన్న దాంట్లోనే వేసేసాననమాట పిల్లల వరకైనా కానీ. ఇంకా వేసేసి ఇద్దరు పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేసాననమాట. ఇంకా చట్నీ ఏంటంటే నైటే పట్టేసి ఉంచానండి. ఎందుకంటే మార్నింగ్ హడావుడి అయిపోతుంది. మళ్ళీ పిల్లలకి లేట్‌గా టిఫిన్ పెట్టాననుకోండి అసలు తినట్లేదనమాట టైం దాటిన తర్వాత. ఇంకా అందుకనేసి ఇక పెట్టేసాననమాట. టిఫిన్ ఇలాగ పెట్టేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్‌లోకొచ్చేసి చికెన్ కర్రీ అనమాట. చికెన్ కర్రీ ఈరోజు కొంచెం స్పెషల్‌గా చేశాను. ఫుల్ వీడియో ఏం తీయలేదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.